పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అయితే వీళ్ళు ఏ కంప్లైంట్తో వస్తారంటే మా దగ్గరికి, వాళ్ళ కంప్లైంట్ ఏమిటంటే పీరియడ్స్ సరిగ్గా రావు, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ చెప్తున్నా. పీరియడ్స్ రెగ్యులర్గా రావు, వన్స్ ఇన్ 2 months 3 months వస్తాయి. అప్పుడు ఈ బ్లీడింగ్ కూడా వెరీ స్కాంటీ బ్లీడింగ్ ఉంటుంది అనమాట, బ్లీడింగ్ ఎక్కువ ఉండదు. తర్వాత వాళ్ళకు ఒబేసిటీ ఉంటుంది. తర్వాత అబ్నార్మల్ హెయిర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ అబ్నార్మల్ హెయిర్ అంటే ఈ మన గడ్డం దగ్గర అక్కడ చిన్ మీద వెంట్రుకలు రావచ్చు. తర్వాత కాళ్ళ మీద కూడా వెంట్రుకలు చాలా ఉంటాయి. అంటే దాన్ని ఆ సిమ్టమ్ ఏమంటే హర్సిటిజం అంటారు. సో హర్సిటిజం, ఒబేసిటీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత వీళ్ళకి యూజువల్గా హైపోథైరాయిడ్ సమస్య ఒకటి ఉంటుంది అనమాట. సో ఇంకా రెగ్యులర్ పీరియడ్ రాదు, తర్వాత స్కాంటీ ఫ్లో ఉంటుంది అనమాట వాళ్ళకు. అయితే ఇవాళ ఈ రోజుల్లో ఈ పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువైపోయిందండి. యూజువల్గా అన్మ్యారీడ్ గర్ల్స్ వస్తారు, తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా రావచ్చు ఏజ్లో. అయితే వాళ్ళకి నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే నార్మల్గా ఓవరీస్ చిన్నగా ఉండాలి. 2 ఓవరీస్ ఉంటాయి, యూటరస్ పక్కన ట్యూబ్స్ దగ్గర ఓవరీస్ చిన్నగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్లు ఏమిటంటే 2 సైడ్లు ఓవరీస్ కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. అయితే ఆ ఓవరీ చుట్టూ సిస్టులు ఉంటాయి. సిస్టులు ఉండి ఏమవుతుంది అంటే ఓవ్యులేషన్ కాదు ఆ సిస్ట్ వల్ల. సో ఓవ్యులేషన్ కాకుండా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్కి వస్తే ఏం చేస్తారంటే అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో దాని తర్వాత ఏం చేస్తామంటే దాన్ని బట్టి వాళ్ళకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్కు కొంచెం ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. అన్మ్యారీడ్ గర్ల్స్కి అంతా ట్రీట్మెంట్ పెడితే దే విల్ బికమ్ పీరియడ్స్ విల్ బికమ్ రెగ్యులర్. తర్వాత పెళ్ళైన వారికి కూడా ప్రెగ్నెన్సీ పీసీఓడి ఉంటే రావడం కష్టం అనమాట. వాళ్ళకి ఏం చేస్తామంటే పెళ్ళైన వాళ్ళకి కానీ కాని వాళ్ళకి కూడా ట్రీట్మెంట్తో కనుక ఇంప్రూవ్ కాకపోతే వాళ్ళకు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఏం చేస్తాం. అది యానెస్థీసియాలో పేషెంట్ అడ్మిట్ కావాలి. సో అంబులెన్స్ దగ్గర ఒక చిన్న హోల్ చేసి స్కోప్ పాస్ చేసి వాళ్ళకు ఆ ఓవరీస్ ఎట్లా ఉన్నాయి డైరెక్ట్గా చూస్తాం అనమాట. చూసి నిజంగా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉంటే వాళ్ళంటే ఎలక్ట్రానిక్ దీంతో డ్రిల్లింగ్ చేస్తాం అనమాట. డ్రిల్లింగ్ చేసి ఆ సిస్టులన్నీ పంక్చర్ చేసేస్తాం. చేసిన తర్వాత నుంచి వాళ్ళకు పీరియడ్ ఇప్పుడు ట్రీట్మెంట్తో చాలా రోజులు పడుతుంది. అదే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి డ్రిల్లింగ్ చేసినట్టయితే వెంటనే 2-3 monthsలో రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఒబేసిటీ తగ్గిపోతుంది. ముఖ్యంగా వాళ్ళకు థైరాయిడ్ టెస్ట్ చేసి హైపోథైరాయిడ్ కనుక ఏమన్నా ఉంటే థైరాయిడ్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే పెళ్ళైన వాళ్ళకేమో ఈ పిల్లలకి కారని వస్తే అప్పుడు డయాగ్నోస్టిక్ ల్యాబ్ చేస్తామన్నమాట ఈ పీసీఓడి ఉంటే. అయితే ఏంటంటే ఇది ట్రీట్మెంట్ అయిపోయి డయాగ్నోస్టిక్ ల్యాబ్ చేసినప్పుడు ట్యూబ్స్ కూడా పేటెంట్ ఉన్నాయో చూస్తాం అన్నమాట. ఈ పీసీఓడిలో ట్యూబ్స్ పేటెంట్ ఉన్నాయో చూస్తాము. తర్వాత పెళ్ళైన వాళ్ళకైతే డిఎన్సీ అని చేస్తాం. డిఎన్సీ అంటే క్యూరేటింగ్. అది పంపించి అవన్నీ బయాప్సీలు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు పిల్లలు కావడానికి మెడిసిన్. ఈ పీసీఓడీలు అంటే ఓవ్యులేషన్ కాదనమాట చాలామందికి. అప్పుడు డ్రిల్లింగ్ చేసిన తర్వాత నార్మల్ పీరియడ్స్ స్టార్ట్ అయితే నార్మల్ ఫ్లో అవుతుంది. అప్పుడు వాళ్ళు ఈజీగా కన్సీవ్ అవుతారు. ఇంకా పెళ్ళి కాని వాళ్ళకేమో డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఏం చేయము తొందరగా. వాళ్ళకు ఒక 1 year ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయన్నమాట. వచ్చి వాళ్ళు కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం ఈ మధ్యకాలంలో ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తుంది.